ఎవ్రీ మజిల్ ని ట్రైన్ చేయాలి. ఇంక్లైన్ బెంచ్ అప్పర్ చెస్ట్ మీద పడుతుంది, ఫ్లాట్ బెంచ్ మిడ్ చెస్ట్ మీద పడుతుంది, డిక్లైన్ బెంచ్ లోవర్ చెస్ట్ మీద పడుతుంది. సో 15 కౌంట్ 4 సెట్స్ అయిపోయినాక మళ్ళీ గ్యాప్ లేకుండా డంబుల్ ఇట్లా కంబైన్ చేయండి. చెస్ట్ మీన్కి రావాలి డంబుల్ పొజిషన్. నేను 5 గేమ్ 10 minutes లో కొడతా అన్నాడు. అదే సాలి ఇదే రియాక్షన్. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో నా 90 days ఫ్యాట్ టు ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్ లా ఏం వర్కౌట్ చేసిందో మీతో షేర్ చేసుకుంటా. ఈ రోజు సాటర్డే చెస్ట్ ట్రైసెప్ కార్డియో. ఆల్రెడీ మనం చెస్ట్ వెడ్నెస్డే ట్రైన్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు సాటర్డే ట్రైన్ చేసినాం. ఒక్క మజిల్ వీక్లీ 2 times ట్రైన్ కావాలి. ఎక్సర్సైజ్ ఇంక్లైన్ బెంచ్ అప్పర్ చెస్ట్ మీద పడుతుంది. సో మనం ఏ మజిల్ ట్రైన్ చేసినా కానీ డిఫరెంట్ యాంగిల్ నుండి ట్రైన్ చేయాలి. ఎవ్రీ మజిల్ ని ట్రైన్ చేయాలి. ఇంక్లైన్ బెంచ్ అప్పర్ చెస్ట్ మీద పడుతుంది, ఫ్లాట్ బెంచ్ మిడ్ చెస్ట్ మీద పడుతుంది, డిక్లైన్ బెంచ్ లోవర్ చెస్ట్ మీద పడుతుంది. సో ఎవ్రీ యాంగిల్ నుంచి హిట్ చేయాలి. ఫస్ట్ ఇంక్లైన్ బెంచ్ అప్పర్ చెస్ట్ మీద పడుతుంది. గ్రిప్ ఇట్లా థమ్ డిస్టెన్స్ బయటకు పెట్టుకొని పొజిషన్ రాడ్ పొజిషన్ కూడా అప్పర్ చెస్ట్ మీద ఉండాలి, కిందికి ఉండొద్దు. ఎల్బో బయటకు ఉండొద్దు, క్లోజ్ ఉండాలి. 15 కౌంట్ 4 సెట్స్. వెయిట్ 15 కౌంట్ కొట్టేటట్టు ఉండాలి. హెవీ వెయిట్ కొట్టాల్సిన అవసరం లేదు. ఫ్యాట్ లాస్ మీకు కూడా ఏం చెప్పాలి, మీరు కాలిపిల్లి ఏంటంటే ఫారెన్ వాళ్ళని చూస్తుంటారు, ఇంటర్నేషనల్ వాళ్ళని చూస్తుంటారు, మన వాళ్ళని దేకరు. మా జడ్చలలో కూడా హుసేన్ బోల్ట్ ఉండు. ఏంటంటే అన్న ఉండగా వెనక ఈ అన్న ఆల్రెడీ థ్రెడ్మిల్ కోసం వెయిట్ చేస్తుండే. థ్రెడ్మిల్ మీద హుసేన్ బోల్ట్ దొరుకుతుండు రియల్గా. జడ్చల హుసేన్ బోల్ట్ చెప్పాను ఒకసారి. 5 గేమ్ 10 నిమిషాలల్లా. అయితే ఏంటంటే ఇక్కడ థ్రెడ్మిల్ కన్నా అన్న వెయిట్ చేస్తుండు. ఇంకా వెయిట్ చేస్తుండు చూసి ఇంకా ఓపిక పోయి, నువ్వు ఎంత స్పీడ్ చేస్తావు బ్రో థ్రెడ్మిల్ అని అన్నాడు. పిల్లగాడు 8th క్లాస్ 9th క్లాస్ 14 years ఉంటాడు. నేను 5 గేమ్ 10 minutes లో కొడతా అన్నాడు. అదే సాలి ఇదే రియాక్షన్ వచ్చింది. సో మా దాంట్లో కూడా హుసేన్ బోల్ట్ ఉండు. ఫారెన్ వాళ్ళని కాదు, మన లోకల్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. సెకండ్ ఎక్సర్సైజ్ ఫ్లాట్ బెంచ్ 15 కౌంట్ 4 సెట్స్. సేమ్ మూమెంట్, కాకపోతే రాడ్ పొజిషన్ చేంజ్ అవుతుంది. మిడ్ చెస్ట్ మీద వాడాలి. ఓకే, ఇంతకుముందు ఇంక్లైన్డ్ అప్పర్ చెస్ట్ మీదకి వచ్చింది రాడ్ పొజిషన్. ఇప్పుడు ఫ్లాట్ చెస్ట్ పైకి మిడ్ చెస్ట్ మీదకి రావాలి. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. థర్డ్ ఎక్సర్సైజ్ డంబుల్ ఫ్లైస్ సూపర్ సెట్. డంబుల్ ఫ్లైస్ హెడ్ సర్ప్రైజ్ సూపర్ సెట్. డంబుల్ ఫ్లైస్ ఇట్లా పెట్టుకొని ఎల్బోలో బెండ్ ఉండాలి. ఎల్బోలో బెండ్ ఉంటేనే చెస్ట్ మీద పడుతుంది. స్ట్రైట్ ఉంటే ఎల్బో మీద వెయిట్ పడుతుంది. జాయింట్స్ మీద ఎప్పుడు వెయిట్ పడద్దు. ఇట్లా 15 కౌంట్ 4 సెట్స్. 15 కౌంట్ 4 సెట్స్ అయిపోయినాక మళ్ళీ గ్యాప్ లేకుండా డంబుల్ ఇట్లా కంబైన్ చేయండి. చెస్ట్ మీన్కి రావాలి డంబుల్ పొజిషన్. ఎల్బోస్ బయటికి వద్దు, క్లోజ్ ఉండాలి. ఇట్లా 15 కౌంట్ 4 సెట్స్. అట్లా 4 సెట్స్ వితౌట్ గ్యాప్. డంబుల్ ఫ్లైస్ 15 కౌంట్, హెక్సా ప్రెస్ 15 కౌంట్, అట్లా 4 సెట్స్. లాస్ట్ ఎక్సర్సైజ్ డంబుల్ పుల్ ఓవర్. ఇది లోవర్ చెస్ట్ మీద పడుతుంది. డంబుల్ గ్రిప్ ఇట్లా ఉండాలి. చెస్ట్ దగ్గర రావాలి పైకి వచ్చినప్పుడు. 15 కౌంట్ 4 సెట్స్. ఇట్లా ఫస్ట్ ఎక్సర్సైజ్ డంబుల్ కిక్ బ్యాక్. ఇట్లా బెండ్ ఉండాలి. 1 15 కౌంట్ 4 సెట్స్. కంప్లీట్ కిక్ చేయాలి. ఎల్బో ఇక్కడికి హాఫ్. ఈ మూమెంట్ ఇచ్చినప్పుడు బైసెప్ మీద పడుతుంది. బైసెప్ మీద పడద్దు, ట్రైసెప్ మీద పడాలంటే కంప్లీట్ బ్యాక్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ ఎక్స్టెన్షన్. షోల్డర్ లాక్ ఉండాలి, బాడీకి లాక్ ఉండాలి. ఇది కూడా కంప్లీట్ డౌన్. 15 కౌంట్ 4 సెట్స్. ఈ షోల్డర్ మూమెంట్ ఇవ్వద్దు. షోల్డర్ మూమెంట్ ఇస్తే ట్రైసెప్ మీద పడదు. షోల్డర్ బాడీకి లాక్ ఉండాలి. మన ట్రాన్స్ఫర్మేషన్ చూసి అన్న మోటివేట్ అయ్యిండు. అంటే అన్న ఆల్రెడీ ఇంతకుముందు ట్రాన్స్ఫర్మేషన్స్ మస్తు చేసిండు. కాకపోతే జర జిమ్ కి గ్యాప్ వచ్చింది వేరే వేరే రీజన్స్ వల్ల. మళ్ళీ మన ట్రాన్స్ఫర్మేషన్ చూసి మోటివేట్ అయ్యిండు, మళ్ళీ చేస్తా అన్నాడు. అన్న ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నావు? ఓకే,
ఓకే డెఫినెట్లీ డన్. మ్యాక్సిమం మజిల్ కాపాడుకొని ఫ్యాట్ డ్రాప్ చేయాలి, అది మన టార్గెట్. అట్లుంటుంది. సో చెస్ట్ అయిపోయింది, ట్రైసెప్ అయిపోయింది. ఇప్పుడు కార్డియో మీరు ఏది చేసినా ఒకటి. థ్రెడ్మిల్ చేస్తారా, క్రాస్ రన్నర్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, మీ ఇష్టం. అది 10 నిమిషాలు చేస్తారా, ఒకటి ఎక్సర్సైజ్ అర్ధగంట చేస్తారా, అది కూడా మీ ఇష్టం. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.